ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటివరకు పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రాకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఒక పొత్తుకు సంబంధించి క్లారిటీ రావడం, ముగ్గురు పార్టీలు కలిసి పోటీ చేయడం పైన అధికారిక ప్రకటన రావడంతోటి ఏపీ ఎలక్షన్స్ అయితే పూర్తి రసవత్తరంగా మారినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంతకాలము బీజేపీ, జనసేన, టీడీపీతో పాటు పొత్తుకు రావడానికి వెనకడుగు వేసినటువంటి బీజేపీ ఎట్టకేలకు ఫైనల్ చర్చల అనంతరము సీట్ల సర్దుబాటులో ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఎట్టకేలకు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ ఈ కూటమి ప్రధానంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు లేనప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు మాత్రము ఇక్కడ ట్రయాంగిల్ పోర్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ప్రధాన పార్టీలుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తుల అంశం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 3 పార్టీల పొత్తు అనేది వైసీపీని దెబ్బ కొడుతుందా, పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం జరుగుతుందా అనేటువంటి అంశానికి సంబంధించి ఎవరికి తోచిన విధంగా వారు ఊహాజనితమైనటువంటి ప్రకటనలు కానీ విశ్లేషణలు కానీ చేస్తున్నారు. అయితే ఈ కూటమి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా మారుతాయనేటువంటి విషయం ఒక రకమైనటువంటి చర్చ అయితే, ఇప్పుడు తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ పార్టీకి తీవ్రమైనటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురు కాబోతుందనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఆ విషయం గురించి పూర్తిగా చర్చిద్దాం. అక్కడెక్కడో ఏపీలో ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఇక్కడ తెలంగాణలో ఈ 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. టీడీపీ, జనసేన కానీ నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు లోక్సభలో పోటీ చేసేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణకు దూరంగా ఉంటున్నటువంటి 2 పార్టీలు కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ ప్రభావం చూపెడుతుందనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబుకు విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నా గురువు అని చాలా సందర్భాలలో చెప్పేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్స్ కానీ, ఆంధ్ర ఓటర్స్ కానీ వీరందరూ కూడా టీడీపీకి మద్దతు ఇచ్చేటువంటి ఓటర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవడం కారణంగా ఇప్పుడు సెటిలర్స్, చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ, టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా ఇప్పుడు బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వైపు మల్లుతారు తప్ప రేవంత్ రెడ్డి వైపు మళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడట్లేదు. సో ఆబ్వియస్లీగా టీడీపీ, జనసేన చేసేటువంటి ప్రచారం కారణంగా ఇక్కడ నేరుగా పోటీ చేస్తేనేమో తెలంగాణలో వీరికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు అని అంటే ఆటోమేటిక్గా వారి పొత్తులో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తారు. ఎందుకంటే తెలంగాణలో కూడా కొంత బీజేపీ గాలి ఉంది కాబట్టి, అది కూడా ఏపీలో బీజేపీతో పొత్తుతో ముందుకు వెళుతూ బీజేపీ గురించి ఇప్పుడు కలిసి పోటీ చేస్తూ ఒకరికొకరు సర్దుబాట్లు చేసుకుంటూ ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రచారాలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఈ ప్రచార వైనమంతా కూడా తెలంగాణలో బీజేపీకి మరింత బోనస్గా పాయింట్గా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఆటోమేటిక్గా రేవంత్కి ఇప్పటివరకు నిలిచినటువంటి కొంతమంది మద్దతుదారులు అయితే ఎవరైతే ఉన్నారో టీడీపీ సానుభూతిదారులు, అదేవిధంగా చంద్రబాబు సానుభూతిపరుల అభిమానులు కానీ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి మైనస్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది.